చంద్రబాబు కూడా వయసు అయిపోతుంది కదా. ఆ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటారంటారా? వాడుకుంటారా అంటే ఓపెన్ గా. గుత్తి పవన్ కళ్యాణ్ ఒకడే ఒంటరిగా పోటీ చేసి అయితే గెలలేడు. ఇప్పుడు అక్కడ కుల రాజకీయాలు ఎక్కువ కాబట్టి ఓట్లు చీలిపోతాయి. వాడు పెద్ద దొంగ, ఈడ ఏదో మామూలు దొంగలే, ఈడికే ఇద్దాంలే అని ఈడికి ఓటేసినట్టు ఉంటది. అదే ఎవరు? మాది కొత్త బండ్లు ఎండపిల్లమ్మ పిఠాపురం దగ్గర. పిఠాపురమా? ఈస్ట్ గోదావరి. ఎవరి తాలూకా మరి నువ్వు? పవన్ సార్. పవన్ సార్. పవన్ సార్ తాలూకానా? పవన్ సార్ గారికి పోయేస్తుంటావా హైదరాబాద్? నెలకోసారి వెళ్తాడు. నెలకోసారి వెళ్తావా? ఎట్లా ఉన్నది మరి మీ పవన్ సార్ చాలా బాగా చేస్తున్నాడు. బాగుంది. చేస్తుండా? కానీ చాలా వ్యతిరేకత వచ్చింది కదా, అంటే ఎన్నికల ముందు ఒకలాగా ఉండే, ఇప్పుడు గెలిచిన తర్వాత ఒకలాగా ఉండే, తీరొక్క తిట్లు తిడుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఆ తిట్టం తప్పది. ఆయన మంచి పనులే చేస్తున్నా, సరిపని ఏం చేయడు కదా. చేస్తుండా మంచి పనులు? మంచి పనులే చేస్తుండ. అంటే అప్పుడు జగన్ ఏవేవైతే ప్రశ్నించిండో రాకముందుకు అవేవి ఇప్పుడు పట్టించుకోలేదు, అన్ని చంద్రబాబుకు వదిలేసి సైలెంట్ గా ఉన్నాడు అనేది ఉన్నది. ఈ చంద్రబాబు కూడా మంచివాడు. ఆయన కూడా ప్రభుత్వాల కూటమి వచ్చాక మంచి అయితే వచ్చారు. జగన్ కంటే బాగున్నదా పాలన? జగన్ మీద మంచిదే. జగన్ కంటే బాగుందా? అంటే ఏ విషయంలో జగన్ కంటే బాగా అనిపించింది మీకు? మీకు ఆస్తులు, భూముల కొలతలు ఇవి కూడా రిజిస్ట్రేషన్ లో కూడా జగన్ దాంట్లో పెంచే రిజిస్ట్రేషన్ ఖర్చులు అయ్యింది. ఇప్పుడు అలా కాదు. ఇది ఇప్పుడు అన్నదమ్ములు వాటాలు ఫ్రీగా చేసేస్తున్నా సచివాలయానికి వెళ్తేనే. ఎడబాబులు ఫ్రీగా అయిపోతుంది. ఎన్నాళ్ళు అలా అభివృద్ధి తిరగాల, తిరగాల, తిరిగే పని లేదు. ఇప్పుడు ఎవరు కావాలి సచివాలయంలో సెటిల్మెంట్ చేస్తున్నారు, ఆస్తులు పంచుకుంటున్నారు రైతు అని. పవర్ స్టార్ మంచిదే. వచ్చిపోతాడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా? అంటే మా పక్కన మా ఊరు పక్క ఉప్పాడు వచ్చాడు నా మధ్య సుబ్బు ఇచ్చి రోడ్డుకి. ఇప్పుడు ఎవరు వస్తాడో సేబుల్ వెళ్తాడు. అది మా తూర్పు జిల్లా అయినా కదా. నీ ఓటు పిఠాపురంలో ఉందా? అంటే పిఠాపురం మా ఊళ్ళో ఉంది. మా అబ్బాయిది, నాది, మా మిస్సెస్. ఆయన కేసం ఫోన్ చేస్తాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినరు కదా, మరి ఇట్లా డిప్యూటీ సీఎం ఉంటే బాగుందా, లేకపోతే రేపు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు? ముఖ్యమంత్రి కూడా అయిపోవచ్చు కూడా అవుతాడు. కంపల్సరీ అవుతాడా? మరి చంద్రబాబుని దాటి కాగలుగుతాడా? చంద్రబాబు కానిస్తాడా? చంద్రబాబు కూడా వయసు అయిపోతుంది కదా. ఈయన రీడింగ్ లో ఉంటాడు. ఇంకా లోకేష్ దాటేస్తాడా మరి? లోకేష్ కన్నా పవర్ అయినట్టు. అంతేనా? అబ్బాయి రానివరని చెప్తా ఉండు. చంద్రబాబు రానియడు. చంద్రబాబు రానియడా? ఏ వాడుకుంటారు అందరు అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటారంటారా? వాడుకుంటారా అంటే చెప్పండి, మీ మనసులో ఏమనిపిస్తుంది అది చెప్పండి. ఎవరు అధికారంలో ఉండాలో అంతవరకు ఒకరినొకరు వాడుకోవడం అది సహజమే. అదంతా అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం యాజ్ ఎ పిఠాపురం ఓటర్ గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడా, లేకపోతే చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటున్నారా? ఇద్దరు ఒకరికొకరు వాడుకుంటున్నారు. ఎందుకంటే ఉత్తి పవన్ కళ్యాణ్ ఒకడే ఒంటరిగా పోటీ చేసి అయితే గెలలేడు. ఎందుకంటే ఓట్లు చీలిపోతాయి. కలిసి కూటమిలోనే గెలుస్తారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కల్లా తెలుస్తుంది ఇప్పుడు ఎవరు ఎట్లా ఉంటారు ఏంటని. అంటే ఇద్దరు అవసరం ఒకరికొకరికి ఉంది అంటారు. ఉందంట. ఒకవేళ టీడీపీ జనసేన అలయన్స్ లేకుండా సపరేట్ గా పోటీ చేస్తే మళ్ళీ తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందా? అవకాశం ఉంది. వీళ్ళు పోటీ చేస్తే మాత్రం లేదు అనుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడ కుల రాజకీయాలు ఎక్కువ కాబట్టి ఓట్లు చీలిపోతాయి. ఇప్పుడు మా నియోజకవర్గం ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంచుకున్నాడంటే సేమ్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. అదే రీజన్. అంతకుముందు భీమవరంలో పోటీ చేశాడు, అక్కడ కూడా ఉన్నారు. కానీ ఈసారి ఎందుకు అంత పగడబందీగా ఎక్కువ ఉన్న జనాభా దగ్గర ఎందుకు చేశాడంటే మరి కారణం అదే కదా. ఎటు కాదన్నా అక్కడ కుల రాజకీయం బాగా గట్టిగా ఉంటది కాబట్టి దాని మీద చూస్తారు. కానీ నేనేమనుకుంటానంటే ఎవడైతే ఫస్ట్ ఓటధికారం వస్తారో వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారని నేను అనుకుంటా. వాస్తవానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎన్నికలకు ఉంటే ముందు, కులం లేని రాజకీయాన్ని నేను చేస్తా, మత ప్రస్తావన లేని రాజకీయాన్ని చేస్తా అన్నాడు. దానికి ఏమంటారు మరి? అది రాజకీయ నాయకులు చెప్పేది. అది గ్రౌండ్ లెవెల్లో అది రియాలిటీలో అది అవ్వదు. అది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే కుల రాజకీయమే నడుస్తుంది. అక్కడ బట్టే కదా వీళ్ళు పైన ఏం పైన వాళ్ళు మంచి చేద్దామని అనుకున్నా మంచి జరగదు. ఎందుకంటే కింద ఉన్న క్యాడర్, కింద ఉన్న మనుషులు వాళ్ళ స్వలాభం కోసం కానీ వాళ్ళ ఆధిపత్యం కోసం కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఓటర్లు కూడా అట్లే ఉన్నారు. అంటే కులాన్ని చూసి ఓటేసే వాళ్ళే ఉన్నారా? ఓటర్లు కూడా ఉన్నారు. సగం మంది అలాగే ఉన్నారు. ఆంధ్రలో ఇంకెక్కువ ఉందా? మా దాంట్లో ఒప్పుకుంటా నేను. మా వాళ్ళు చాలా పిచ్చి ఎక్కువ తెలంగాణ కంటే కూడా.
తెలంగాణలో ఉంది కానీ తెలంగాణలో వాదం ఎక్కువ, కులభావం ఎక్కువ. ఇప్పుడు ఈ కులభావం వల్ల ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందా మరి ఇంకా చెడు జరుగుతుందా? మంచి అయితే జరగదు, పిచ్చి పిచ్చి ముదిరిపోద్ది అంతే, అంతకుమించి ఏం లేదు. అంతే. మీరేం చెప్తారు అంటే యంగ్స్టర్స్ కి? ఇప్పుడు మీరు యాజ్ ఏ యంగ్ పర్సన్ గా ఇప్పుడు ఎవరెవరికైతే కుల వివక్షత, కుల పిచ్చి ఉంటుందో, ఫలానా క్యాస్ట్ చూసి ఓటేయాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ మీరు చెప్పదలుచుకునేది? వాళ్ళు ఎప్పటికీ ఎడ్యుకేట్ అవ్వరు. ఇప్పుడు కులానికి బట్టి ఓటేస్తే రేపొద్దున వాడికి ఎడ్యుకేషన్ సరిగ్గా జరగదు, నెక్స్ట్ జనరేషన్ కానీ నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్ రాకపోవడం వల్ల ఏమవుద్ది, ఇంకా ఎదుగుదల ఆగిపోద్ది. అక్కడక్కడే చిన్న గ్రౌండ్ లెవెల్లో కొట్టు చేస్తారు, అట్లా ఆడాడి ఉంటారు, డెవలప్మెంట్ చూడరు, ఫ్యూచర్ కనిపించదు ఎవరికి. అంతే, కుల వివక్ష లేకుండా ఉంటేనే బాగుంటుంది. కంపేర్ విత్ వైసీపీ అంటే గత పాలనతో పోలిస్తే ఇప్పుడు వీళ్ళ అలయన్స్ తో వచ్చింది బాగుందా? బెటరే, నన్ను అడిగితే వైసీపీ కన్నా బెటరే. ఇప్పుడు అందరు మూడు నన్ను అడిగితే 3 పార్టీలు దోచుకునేవే, ఎవడికి వాడు దోచుకుంటాడు. ఈడు కొద్దిగా తక్కువ దోచుకున్నాడు, ఆడు కొంచెం ఎక్కువ దోచుకున్నాడు, అంతే తేడా. అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు వాడు పెద్ద దొంగ, ఈడు ఏదో మామూలు దొంగలే, ఈడికే ఇద్దాంలే అని ఈడికి ఓటేసినట్టు ఉంటది. అంతే, అంతే తప్ప పెద్దగా ఏం లేదా? ఎవడైనా ఒకవేళ ఒకడు మంచి చేద్దామని వచ్చినా ఎంతో కొంత చెడు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు నిలబడాలి కాబట్టి ఖచ్చితంగా చెడు చేయాల్సి వస్తుంది. అంటే తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతో కొంత చేయాల్సి, అవినీతి చేయాలి, జనాల్ని కొనాలి. ఆడు ఉండాలి అంటే, వాడి మాట సాగాలి అంటే, వాడి అధికారం చెల్లాలంటే ఎంతో కొంత అవినీతి చేయాల్సింది. రాజకీయం అంటేనే తప్పదు. ఇంకా ఒకవేళ అంటే ఈ ముగ్గురులో అంటే జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ది బెస్ట్ పర్సన్ ని చూస్ చేసుకోవాలంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? చంద్రబాబు నాయుడు. జగన్, పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటి అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకున్నా గానీ, గ్రాఫ్ చూసుకున్నా గానీ ఆయన ఎక్కువ సార్లు సీఎం ఆయన అయ్యారు. ఆయనకి ఒకవేళ అతను స్వార్థపరుడే అయి ఉండొచ్చు, లేదంటే తన స్వలాభం చూసుకుండొచ్చు, ఏమన్నా అవ్వచ్చు, కానీ ఎంతో కొంత డెవలప్మెంట్ అయితే ఉంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అతనికంటూ ఒక విజన్ ఉంది, ఈ జనాల గురించి ఆలోచిస్తాడు, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. తన మాట ఇప్పుడు మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవడు మాట్లాడే విధానం చూడండి, ముగ్గురు మాట్లాడతారు స్టేజ్ మీద, ఒక్కొక్కరు మాట విధానం ఒకలా ఉంటది. పవన్ కళ్యాణ్ కొంచెం ఆవేశంగా మాట్లాడతాడు, జగన్ ఏమో కొంచెం స్టాటిస్టిక్స్ అవి గట్రా ఏం పట్టించుకోకుండా ఏదో ఆవేదనలో మాట్లాడినట్టు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు తను ఏం చెప్పాలనుకుంటాడో అది చెప్పేసి పోతాడు, ప్రాక్టికల్ గా ఉంటాడు. అంతే. అందుకే నేను పవన్ కళ్యాణ్ ఓటేసినా కానీ నాకు బేసిక్ గా చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం. అలయన్స్ లో ఉన్నారు కనుక వాళ్ళకి ఓటేసారు, ఇంకా ఓటేయాల్సి వచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ ప్లేస్ లో అక్కడ మీకు టీడీపీ పర్సన్ ఉంటే మీరు ఖచ్చితంగా అంటే టీడీపీ చూస్ చేసుకునే వాళ్ళు, జనసేన కాకుండా? అక్కడ నిలబడ్డ వ్యక్తి బట్టి ఉంటది, నాకు కూడా పర్సన్ బట్టి ఉంటది. అక్కడ రింగు అతని పేరు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకో వర్మ ఉన్నాడు. వర్మకి నేను మాక్సిమం వేయకపోవచ్చు, నోటాకి వేద్దామని ఫిక్స్ అయ్యాను నేను బేసిక్లీ. ఇంకా పవన్ కళ్యాణ్ ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఏం చేస్తాడా అన్నట్టుగా. ఇప్పుడు అతనికి డిప్యూటీ సీఎం కూడా ఇచ్చారు. ఆ డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వహించాలా, ఎమ్మెల్యే బాధ్యతలు నిర్వహించాలా అన్నది అతని చేతుల్లో ఉంది. అతను ఎప్పుడో ఒకసారి వచ్చి అలా మామూలుగా చూసి వెళ్ళిపోతా ఉంటే పని అవ్వదు కదా. ఆ పని చేయలేడు, ఈ పని చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే కిందే కొనసాగి, ఆ తర్వాత అతనికి 10 ఏళ్ళ అనుభవం ఉంది రాజకీయంలో, లేదంటలేదు, కానీ అధికార పరంగా అనుభవం లేదు. ఆవేశపడిపోయి ఏదో మంచి చేద్దామని ప్రయత్నిస్తే పని అవ్వదు. ఆలోచనతో పాటు కాస్త స్ట్రాటజీ వాడి చంద్రబాబు నాయుడు కాస్త తెలివి ఉపయోగించి, ఇతను తెలియలేదని నేను అంటలేదు, ఇంకాస్త అంటే అతి మంచితో కూడా వస్తే జనాలు ముంచేస్తారు. అతను మంచి చేయాలనే ఉద్దేశం ఉంది, కానీ ఉద్దేశం ఒకటే సరిపోదు, స్ట్రాటజీ ఉండాలి, అనుభవం ఉండాలి, పెద్ద పెద్ద అనుభవం ఉండాలి రాజకీయంలో, నా ఉద్దేశం. సో అంటే తొందరపడి డిప్యూటీ సీఎం పదవి తీసుకోకుండా ఫస్ట్ ఎమ్మెల్యేగా కొన్ని రోజులు బాధ్యతలు నిర్వహించి, ప్రెషర్ వల్ల డిప్యూటీ సీఎం ఇచ్చారు, కానీ ఇంకా జనాలు కుర్రోళ్ళు కాస్త ఆవేశం ఎక్కువ, సీఎం అంటే ఇంక ఇచ్చారు అంతే. అలా అంటే గెలిచాడు, ఇన్ని 21 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు బీజేపీ కూడా తన స్వలాభమే. ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ తన ఉపయోగాన్ని ఎవరు చేజార్చుకోరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి, పవన్ కళ్యాణ్ ద్వారా తనకు కొంచెం సపోర్ట్, బీజేపీ ఏంటి, చంద్రబాబు నాయుడు ద్వారా తనకు సపోర్ట్. ఇప్పుడు ఎవరైనా ఇచ్చిపుచ్చుకోవడం, ఇదంతా వ్యాపారమే రాజకీయం. కానీ అలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క అవకాశం, తన యొక్క బలం లేకపోతే ఇప్పుడు బీజేపీది కూడా ఏం నిలబడదు కదా, అది అవకాశం. థ్యాంక్ యూ సో మచ్.